హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనం పర్సంటేజెస్ ఇంతకుముందుకు చెప్పుకున్న న్యూ ఆర్ఎస్ అగర్వాల్‌లో క్లాస్ 1 అయిపోయింది. ఇప్పుడు క్లాస్ 2 డిస్కస్ చేద్దాం. ఓకే. సో, చూడండి ఇందులో ఇప్పటివరకు మనం ఎగ్జాంపుల్ 5 వరకు వచ్చినాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6. అయితే చాలామంది నన్ను ఏం చేసిర్రంటే తెలుగులో క్వెషన్ ఆల్రెడీ బుక్‌లో ఇంగ్లీష్‌లో ఉంటది కదా! సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడు తెలుగులో డిస్కస్ చేసుకుందాం అని చెప్పిర్రు. సో, నేను తెలుగులో చెప్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్‌లో చూసుకోండి. ఓకే. సో, చూడండి ఫస్ట్ క్వెషన్. కింద కొన్ని క్వెషన్స్ ఇచ్చారు. సో, వాటిలో క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఉండే వాటిని కనుక్కోమంటుండు. ఓకే. సో, అందులో ఫస్ట్‌ది. ఓకే. సో, క్వెషన్ మార్క్ పర్సెంటేజ్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 2.125. అయితే దీని వాల్యూ కనుక్కోవాలి. అంటే క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏముంటదో కనుక్కోవాలి. ఓకే. సో, చూద్దాం చూడండి క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏముంటదో. సో, క్వెషన్ మార్క్ ప్లేస్‌లో x ఉందనుకుందాం. x పర్సెంటేజ్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 2.125 కదా! సో, ఎప్పుడైనా సరే పర్సెంటేజ్ తీసేసినాం అనుకోండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అంటే డివైడెడ్ బై 100 అని. x/100 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 2.125 ఉంటది. ఓకే. సో, 25 నాళ్ళ 100. ఇది బై ఉంది కదా! x/4 అంటే ఇది తీసుకపోతే ఏమైతది? ఇంటూ అయితది. ఓకే. సో, 2.125 ఇంటూ 4. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఫస్ట్ 4 ఇంటూ 2 చేయండి. 4 ఇంటూ 2 ఎంతొస్తది? 8 వస్తది. నెక్స్ట్ పాయింట్ 125 నాళ్ళ. ఓకే. సో, పాయింట్ అట్లనే ఉంది కదా! సో, 125 ఫోర్స్ ఏమొస్తది? 500 వస్తది. ఎట్లా అంటే 100 ఫోర్సా 400, 25 ఫోర్సా. ఓకే. సో, 100 నాళ్ళ 400, 25 నాళ్ళ 100. 400 ప్లస్ 100 500. ఓకే. సో, మూడిటి తర్వాత పాయింట్ ఉండాలి కదా! ఓకే. సో, 8.500 మూడిటి తర్వాత పాయింట్. ఓకే. సో, పాయింట్ తర్వాత జీరోలకి వాల్యూ ఉండదు కాబట్టి దీని వాల్యూ ఏమైతది? 8.5 అయితదన్నట్టు. ఓకే. సో, ఇట్లా అన్నట్టు. ఇలా సాల్వ్ చేయాలి. దీంట్లోనే నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఇచ్చాడు చూడండి. ఇంకో క్వెషన్ ఏంటిది? 9% ఆఫ్ క్వెషన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 63 అంటుండు. ఓకే. సో, క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఉన్నదాన్ని కనుక్కోవాలి మనం. 9% ఆఫ్ క్వెషన్ మార్క్ అంటే 9% ఆఫ్ x అనుకుందాం. 9% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 63. ఓకే. సో, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు మీరు ఎప్పుడు చెప్పినా. ఇప్పుడు xలో 9% 63 అంటుండు కదా! సో, ఇప్పుడు x కనుక్కోవాలంటే 100% x కనుక్కోవాలి కదా! అంతే కదా! సో, x కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి? 100% ఆఫ్ x. ఏదైనా ఒక నంబర్‌ని మనం కంప్లీట్‌గా కనుక్కోవాలంటే దాన్ని 100% కనుక్కుంటే సరిపోతది. ఓకే. సో, 100% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు. ఓకే. సో, 9% అంటే ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి 9 ఏళ్ల 63. సో, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 7 టైమ్స్ ఉంటది మనకి. ఓకే. సో, 9 ఏళ్ల 63 100 ఏళ్లు ఎంత? 700. ఓకే. సో, x వాల్యూ ఏమైతది ఇప్పుడు? 700 అనేది x వాల్యూ 63 కాదు ఇది. క్వెషన్‌లో 63 ఇచ్చిండు. సొల్యూషన్‌లో 6.3 ఇచ్చిండు. మీ ఇష్టం. ఒకవేళ 6.3 అయిందనుకో ఇది 6.3 అయితే ఒక 0 ఉండదు. 70 ఉంటది. అంతే. ఓకే. సో, ఇప్పుడు న్యూ ఆర్ఎస్ అగర్వాల్‌లో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ జరిగినాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు. ప్రాసెస్ నేర్చుకోండి అంతే. ప్రాసెస్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా మిగతాయన్నీ వచ్చేస్తాయి. సో, ఇంకో క్వెషన్ కూడా ఉంది. అది కూడా ఇందులో చెప్పడానికి ట్రై చేద్దాం చూడండి. ఇంకో క్వెషన్ ఏమి ఇచ్చాడంటే 0.25% ఆఫ్ క్వెషన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 0.04 అని ఇచ్చింది. ఓకే. సేమ్ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనం ఏం తీసుకుంటాం? ఎక్స్ అనే కాదు మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. 0.25% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.04 కదా! ఓకే. సో, ఇందాక మనం చెప్పుకున్నట్టే సేమ్ దేంట్లో అయినా సరే ఇప్పుడు 0.25% ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలంటే 100% ఆఫ్ ఎక్స్ మనం కనుక్కోవాలి కదా! ఓకే. సో, 100% ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే సరిపోతది. ఓకే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. ఇక్కడ రెండిటి తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ రెండిటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రెండిట్లలో పాయింట్‌ని కొట్టేస్తున్నా. ఓకే. సో, కొట్టేస్తే ఏమైతది? 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కదా! ఓకే. సో, ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలంటే మనం సింపుల్‌గా 100% ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే సరిపోతది. అంతేగా? సో, 100% ఆఫ్ ఎక్స్. సో, ఎగ్జాక్ట్‌గా ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్ ఉంది కదా! 25 నాళ్ళ 100. ఇక్కడ నుంచి కూడా 4 నాళ్ళ 16. ఓకే. సో, ఈ హారిజాంటల్, వర్టికల్ కంపారిజన్ అంటారు మీరు. ఈ టైప్‌లో కంపారిజన్ నేర్చుకోండి. ఇట్లా నేర్చుకుంటే ఏందంటే మనకి చాలా తక్కువ టైంలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో, మీరు ఇట్లా డైలీ నా క్లాసెస్ ఫాలో అయ్యిర్రనుకోండి మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. సో, అలవాటు అయిపోతుంటదన్నట్టు. ఓకే. సో, మన ఆన్సర్ ఎంత? 16. థర్డ్ దాని ఆన్సర్ ఎంత? 16. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 అయిపోయింది. ఎగ్జాంపుల్ 7 డిస్కస్ చేద్దాం చూడండి.
సో మీరు ఇలాంటి నేను ఇంకా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవి ఇంకా చాలా చెప్పాను. ఎవరైతే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో నేను చెప్పిన అన్ని క్లాసెస్ చూడండి. అంటే ఇప్పటి నుంచి చూడడం అలవాటు చేసుకోండి మీరు. సో అలవాటు చేసుకుంటే మీకు చిన్నగా అలవాటు అవుతుంటుంది అన్నట్టు. ఓకే. సో ఎస్ఐకి మీరు ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ రావాలంటే మాత్రం మ్యాక్సిమం ఫాలో అవ్వండి నా ప్రతి క్లాస్. ఎందుకంటే నేను కూడా లాస్ట్ టైం ఎస్ఐ రాశాను. నాకు మంచి మార్క్స్ వచ్చాయి కానీ నాకు వేరే జాబ్ వచ్చింది. అందులోటి ఫిజికల్‌గా నాకు అంత హైట్ ఒక 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్ తేడా ఉండడం వల్ల నేను ఈవెంట్స్‌కి వెళ్ళలేకపోయాను అంతే. సో చూడండి. ఎగ్జాంపుల్ 7 విచ్ ఈస్ గ్రేటెస్ట్ ఇన్ 16 2/3%, 2/15 అండ్ 0.17 అంటుండు. ఓకే. సో వీటిలో ఏది పెద్దది? తెలుగులో చెప్తున్నా చూడండి. వీటిలో ఏది పెద్దది? ఓకే. సో ఏమిచ్చిండు? 16 2/3% ఇచ్చిండు. ఇంకొకటి 2/15 ఇచ్చిండు. ఇంకొకటి 0.17 ఇచ్చిండు. ఓకే. సో ఇందులో ఏది పెద్దదో మనం కనుక్కోవాలి. ఓకే. సో అయితే ఆల్రెడీ పర్సెంటేజెస్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్, ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ కన్వర్షన్ చూసుకున్నాం. ఎప్పుడైనా సరే కంపారిజన్ వచ్చిందనుకోండి, చూడండి ఇప్పుడు ఇట్లా కంపారిజన్ వచ్చితే అన్నీ మనం పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అది ఫ్రాక్షన్స్‌లో అయినా సరే. అంటే మనకు కొన్నిసారి ఆరోహణ క్రమంలో, అవరోహణ క్రమంలో రాయమని కొన్ని భిన్నాలు ఇస్తుంటాడు అన్నట్టు. ఓకే. సో అవి కూడా మీరు పర్సెంటేజ్‌లోకి మార్చుకుర్రనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్‌ది ఆల్రెడీ పర్సెంటేజ్ ఉంది కదా! సో ఫస్ట్ దట్నే పర్సెంటేజ్ రాస్తాం. నెక్స్ట్ 2/15, 2/15ని పర్సెంటేజ్‌లోకి రాయాలి. ఓకే. సో 1/15 ఉందనుకోండి. ఓకే. సో 1/15 వాల్యూ మనకు పర్సెంటేజ్‌లో తెలుసు. ఎంత? 6 2/3%. ఓకే. సో చాలామందికి తెలుసనే అనుకుంటున్నా. ఇవి నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్. ఓకే. 2/15 అనుకోండి. ఓకే. సో 6 2/3కి 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ ఆఫ్ 6 2/3 ఉంటదన్నట్టు. ఓకే. సో 2 టైమ్స్ అంటే 2 ఆర్ల 12 ప్లస్ 2 రెండ్ల 4/3. ఓకే. సో 4/3 అంటే మళ్ళీ ఒకటి పోతది కదా! ఓకే. సో 12 ప్లస్ 3 ఒకట్ల 3 ప్లస్ 1/3 రాయొచ్చు కదా దీన్ని. ఓకే. సో యాడ్ చేస్తే ఎంత? 13 1/3. 2/15 వాల్యూ ఎంతొచ్చింది? 13 1/3%. ఇవి మీరు చాలా స్పీడ్‌గా ఇట్లా చూడగానే చెప్పేసేటట్టు ఉండాలన్నట్టు. ఓకే. సో మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాం. ఏవైనా డెసిమల్స్‌లు ఉంటే ఓకే. సో స్టార్టింగ్‌లో సెకండ్ క్వెషనో, థర్డ్ క్వెషన్ మనం డెసిమల్స్ నుంచి పర్సెంటేజెస్‌కి, పర్సెంటేజెస్ నుంచి డెసిమల్స్‌కి అంటే శాతాల నుంచి దశాంశాలకి, దశాంశాల నుంచి శాతాలకు మార్చాం. ఓకే. ఎప్పుడైనా సరే పాయింట్ తర్వాత 2 లెటర్లు ఉన్నాయనుకోండి. 0.17 ఉంది కదా! దీన్ని డైరెక్ట్ 17% రాసుకోవచ్చు మనం. ఎట్లా అంటే చూడండి. ఓకే. సో 0.17ని మనం ఫ్రాక్షన్‌లో రాస్తే ఏం రాస్తాం? 17/100 రాస్తామా? అంతే కదా! రెండిటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇంటూ 100. సో ఏదైనా ఫ్రాక్షన్‌ని మనం పర్సెంటేజ్‌కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంటూ 100 చేయాలి. అంతే కదా! ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్. భిన్నాల నుంచి శాతాలకు పోవాలంటే. ఓకే. సో 100, 100 క్యాన్సిల్ అయితే ఏమైతే 17%. ఓకే. ఇప్పుడు ఈ మూడిట్లలో పెద్దది ఏది అంటుండు. ఓకే. సో 17% పెద్దదని మనకు తెలుసు కాబట్టి 0.17 అన్నిటికంటే పెద్దది అని చెప్పొచ్చన్నట్టు. ఓకే. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. పర్సెంటేజెస్ నుంచి ఫ్రాక్షన్‌కి ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్‌కి ఎట్లా కన్వర్ట్ చేయాలి? అయి మీకొస్తే అయిపోతది. నీకు ఆల్రెడీ బేసిక్స్ చెప్పిన ఫస్ట్ క్లాస్‌లో. సో చూడండి. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కింద ఈ నెంబర్ ఉంది చూడండి. దీనికి వాట్సాప్ చేయండి. లేదా కింద కామెంట్‌లోనే మీకు ఏ విధంగా క్లాస్ కావాలో ఆ విధంగా చెప్పండి. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకి కూడా అవైలబుల్ ఉండేటట్టు చెప్తా. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో క్వెషన్ నెంబర్ ఎగ్జాంపుల్ 8 అన్నట్టు. ఓకే. సో సరోజ్ ఇన్వెస్ట్ 72,318 rupees which is 17% of her annual income in mutual funds. What is her monthly income అంటుండు. ఓకే. సో సరోజ్ అంట 72,318 రూపాయలని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిండంట. ఇది అతని సంవత్సర ఆదాయంలో 17%. ఆయన యొక్క నెలసరి ఆదాయం ఎంత అంటుండు. ఓకే. సో చూడండి. ఈ 72,318 ఏమంటుండు? సంవత్సర ఆదాయంలో 17% అంటుండు. ఓకే. సో 70% సంవత్సర ఆదాయంలో అంటుండు కదా! ఓకే. సో ఆయన సంవత్సర ఆదాయంలో 17% ఎంతని తెలిసింది మనకి? 72,318. ఓకే. సో ఆయన కంప్లీట్ సంవత్సర ఆదాయం అంటే 100% అన్నట్టే కదా! ఓకే. సో కంప్లీట్ ఏమైతది? 100% అయితది సంవత్సర ఆదాయం. అంతే కదా! కంప్లీట్‌గా చెప్పాలంటే 100% చెప్తాం మనం. ఓకే. సో ఆయన 100% సంవత్సర ఆదాయం ఎంతో కనుక్కుందాం చూడండి. సో 17కి ఇది ఎన్ని టైమ్స్ ఉంది? కొట్టేద్దాం చూడండి. ఓకే. సో కొట్టేద్దాం. 17 ఏ టేబుల్ వస్తది? 17 5ల 85 కదా! ఓకే. సో అంటే 17 కంటే తక్కువ. 17 నాళ్ళ 68 17 నాళ్ళ 68. 68 పోతే ఇంకెంత మిగులుతది? అక్కడ 2 ఇక్కడ 2 4 43. 43 అంటే 17 2 34. ఓకే.
సో 34 అంటే ఇంకా 9 మిగిలింది. 91 అంటే 17 5ల 85. ఓకే. సో 85 అంటే 91లోంచి 85 పోతే ఎంత ఉంటది? 6 ఉంటది. ఇంకా 6, 8 68 అంటే 15 68. ఓకే. సో 17కి ఎన్ని టైమ్స్ ఉంది? 4254. ఇక్కడి నుంచి కూడా 100కి కూడా 4254 టైమ్స్ ఉంటది. ఓకే. సో 100 ఇంటూ 4254 అంటే ఎంత? సో దీని తర్వాత 2 జీరోస్ వస్తాయి. ఇది మనకు తెలిసిందే. ఓకే. సో 4,25,400. ఇదేంటిది అన్నట్టు సంవత్సర ఆదాయం కదా! ఓకే. సో సంవత్సర ఆదాయం. సంవత్సర ఆదాయంలో అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు కదా! ఓకే. సో 12 నెలలకెంత? 4,25,400 అయితే మనల్ని ఏమడుగుతుండు? నెలసరి ఆదాయం అంటే నెలకెంత? ఓకే. సో 1 మంత్‌కి ఎంత అంటే మనం ఏం చెప్తాం? 12 నెలలకి ఒక్కొక్క నెలకి ఎంత వస్తదో అట్లా డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో 1 మంత్‌కి చూద్దాం. ఓకే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మంత్ అంటే 1/12 ఉంది కదా! ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 1/12 ఉంటది. ఓకే. సో 1/12 చేస్తే చూడండి ఎట్లొస్తుంది. 12 ముళ్ళ 36. ఓకే. సో 36 అంటే ఇంకెంత మిగిలింది? 4 మిగిలింది. 4, 2, 6 65. సారీ 12 ముళ్ళ 36 అంటే 65 అంతే కదా! సారీ అంతే. 65 అంటే 12 5ల 60. 54 మిగిలింది మళ్ళీ. ఓకే. సో 54 మిగిలిందంటే 12 4ల 48. 48 అంటే మళ్ళీ 60 మిగులుతది. 12 5ల 60. ఓకే. సో 35,450 రూపాయలనేది ఏమైతది? నెల జీతం అయితదన్నట్టు. ఓకే. సో ఇట్లా చేయాలి. క్యాలిక్యులేషన్స్ ఇట్లా చేసుకుర్రనుకోండి మీకు చాలా టైమ్ సేవ్ అయితది. ఓకే. సో ఇదే కాకుండా డిజిటల్ సమ్ మెథడ్ అని కూడా ఉంటది. సో అది మనం ఎంసీక్యూస్ చేసేటప్పుడు చూద్దాం డిజిటల్ సమ్ మెథడ్. సో అది కూడా తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చాలా అర్థవంతంగా డిస్కస్ చేద్దాం. అసలు డిజిటల్ సమ్ అంటే ఏంటిది? అదంటే ఏంటిది? ఎంత ఈజీగా చేయొచ్చు అనేది. ఓకే. సో చూద్దాం. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాం. ఓకే. సో ఎగ్జాంపుల్ 9th క్వెషన్. An inspector rejects 0.08% of the materials as defective. How many will he examine to reject 2 అంటుండు. ఓకే. సో జనరల్‌గా క్వెషన్ అంటే ఒక ఇన్స్పెక్టర్ అంట 0.08% వస్తువులని పనికిరాని వాటిగా గుర్తిస్తాడు. ఒకవేళ 2 వస్తువులను పనికిరాని వాటిగా గుర్తించడానికి ఎన్ని వస్తువులను పరిశీలించాలి అంటుండు. ఓకే. సో ఇప్పుడు అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ అని సంథింగ్ మనకుంటారు. సో ఆ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని వస్తువులను మనం తయారు చేసినాం అనుకోండి. ఖచ్చితంగా అయితే క్వాలిటీ చెక్ చేస్తాం కదా! అట్లా క్వాలిటీ చెక్ చేసినట్టల్లో కొన్నిటిని పనికిరాని వాటిగా చెప్తారన్నట్టు. ఓకే. సో అవి పర్సెంటేజెస్‌లో మాత్రం 0.08% వస్తువులన్నట్టు. ఓకే. సో అదే ఒకవేళ 2 వస్తువులను పనికిరాని వాటిగా గుర్తించడానికి. అదే వస్తువుల పరంగా అయితేనే 2 వస్తువులు. అంటే ఇండైరెక్ట్‌గా మనకి ఏమర్థమవుతుంది? 0.08% అనేది 2 వస్తువులని తెలిసిపోతుంది. ఓకే. సో అట్లా టోటల్‌గా ఎన్ని పరిశీలించాలి అంటుండు. అట్లా రెండిటిని రిజెక్ట్ చేయాలంటే నీటిని పరిశీలించాలి. ఓకే. సో 0.08%. ఓకే. సో 0.08% పరిశీలించాల్సిన వస్తువుల్లో ఎంత? అది దేనికి సమానం? 2కి సమానం. ఓకే. సో 0.08% లేకపోతే ఎన్ని వస్తువులు పరిశీలించిండనే దాన్ని మీరు ఎక్స్ అనుకోవచ్చు. లేదా అయ్యే టెస్టెడ్ ఆర్టికల్స్ లేదా టెస్టెడ్ మెటీరియల్స్ అనుకోండి. టీఎం అనుకోండి. అంటే ఎన్ని టెస్ట్ చేయాలో అందులో. ఓకే. సో అందులో 0.08% 2 అంటుండు ఇండైరెక్ట్‌గా. ఓకే. సో అవి టోటల్‌గా ఎన్ని వస్తువులు పరిశీలించాలంటే 100% అన్నట్టే కదా! ఓకే. సో 100% ఆఫ్ టెస్టెడ్ మెటీరియల్స్ ఎంత అని అడుగుతున్నాడు మరి. ఓకే. సో చూడండి. ఇక్కడ రెండిటి తర్వాత పాయింట్ ఉంది కదా! సో ఈ పాయింట్ పోవాలంటే ఏం చేయాలి ఇక్కడ? 2 సున్నాలు పెట్టుకోవాలి. ఓకే. సో అదైతే మీకు క్లారిటీ ఉంది కదా! సో చూడండి ఇప్పుడు. ఇక్కడ రెండిటి తర్వాత పాయింట్ తీసేస్తున్నా కాబట్టి అక్కడ నేనేం చేస్తున్నా 2 సున్నాలు పెట్టుకుంటున్నా. ఓకే. సో 200. 8% అనేది మనకి 200 అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 100% కనుక్కోవాలి. సో 100% ఆఫ్ ది టెస్టింగ్ మెటీరియల్స్ ఎంత? ఓకే. సో మీరు ఇటు నుంచి ఇటైనా కంపేర్ చేసుకోవచ్చు. ఇటు నుంచి ఇటైనా కంపేర్ చేసుకోవచ్చు. చూడండి 8 అనేది 100 కావాలంటే దేనితోని గుణించాలి మనం? 12.5 తోని. ఓకే. సో ఎగ్జాక్ట్ 12.5 అని మీరు ఎట్లా చెప్పారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా! ఓకే. సో 1/8 అంటే ఎంత వస్తది? 12.5% కదా! అట్లా అన్నట్టు. అదైనా ఏం లేదు. సో దాని అర్థం ఏంటిది? ఫ్రాక్షన్ అంటే దాని అర్థం ఏంటిది? 12.5 అంటే 100లో 12.5 అనేది 8 అయితుంది అని అర్థం దాని అర్థం. 1/8 అంటే 12.5 అని రాస్తాం కదా మనం పర్సెంటేజ్‌లో. దాని అర్థం అది. ఓకే. సో 8 ఇంటూ 12.5 లేదా మనకి 4 ఇంటూ 2500 అని తెలుసుగా మనకి. ఓకే. సో 4 ఇంటూ 2500 అయినప్పుడు ఆ 25 లోంచి
హాఫ్ ఇటు తీసేయండి. అంటే 8 ఇంటూ 12.5 వస్తుంది కదా, అట్లనేం లేదు. 8 ఇంటూ 12.5 కూడా 100 అవుతుంది. ఓకే, సో ఇటు నుంచి ఇటు కూడా 12.5 టైమ్స్ ఉంటుంది. ఓకే, సో 12.5 ఇంటూ 2 ఎంత, 25 కదా, 25, 2 సున్నాలకి 2 సున్నాలు, 2500 మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్లా అన్నట్టు క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎగ్జాంపుల్ నెంబర్ 10th క్వశ్చన్. The price of a TV set inclusive of sales tax of 9% is 13,407. ఫైండ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అంటుంది. ఓకే, సో ఏం లేదు, ఒక టీవీ ఉంటుంది కదా, ఆ టీవీ యొక్క ఖరీదు 9% అమ్మకపు పన్ను సేల్స్ ట్యాక్స్తో కలిపి 13,407 రూపాయలు అయిన టీవీ యొక్క ముద్రిత వెల కనుక్కోండి అంటుంది. ఓకే, సో అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, టీవీ ఉంది కదా, మనం ఒక టీవీ కొన్నాం అనుకోండి. సో టీవీ మీద సమ్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ ప్రైస్ మీద మళ్ళీ 9% ట్యాక్స్ పడుతుంది అన్నట్టు మనకి. ఓకే, సో అంతే కదా, ఇప్పుడు మనం జిఎస్టీ అవి ఇవి కడుతున్నాం కదా, సో అట్లే అన్నట్టు సేమ్. అయితే నేనేమనుకుంటున్నా అంటే 100 రూపీస్ ఉందనుకుంటున్నా. ఎందుకంటే ఈజీగా ఉంటుంది అన్నట్టు. 100 తీసుకుంటే ఇప్పుడు 100లో 9% కనుక్కోవడం చాలా ఈజీ. 100లో 9% ఎంత, 9 అన్నట్టు. ఓకే, సో అట్లా కనుక్కోవడం ఈజీ కాబట్టి ఇది 100 రూపీస్ అని అనుకుంటారు. లేదా దాన్ని 100% అని కూడా అనుకుంటారు. అది మన ఇష్టం. ఓకే, సో టీవీ మీద ముద్రిత వెల. ఓకే, సో టీవీ మీద మనకి మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి అని ఉంటుంది కదా. ఓకే, సో దాన్నే ముద్రిత వెల అంటారు. టీవీ ఎంఆర్పి 100 రూపీస్ ఉందనుకుంటున్నాను నేను. సో 100 రూపీస్ తర్వాత 9% ట్యాక్స్ కట్టింది కదా. ఓకే, సో 100లో 9% ఎంత, 9 కదా. ఓకే, సో 9. ఓకే, సో ప్లస్ 9 రూపీస్ మళ్ళీ ట్యాక్స్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది, 109 రూపాయలు అవుతుంది. ఓకే, సో ఈ 109 రూపాయలు అనేది దేనికి సమానం అంటుండు, ఈ 109 రూపాయలు అనేది 13,407కు సమానం అయితే. ఓకే, ఇప్పుడు ఆ టీవీ ముద్రిత వెల ఎంత, 100 కదా. ఓకే, సో 100 కనుక్కోండి అంటున్నాను. సో చూడండి, క్యాలిక్యులేషన్స్ కొంచెం టఫ్గా ఉంటాయి, కానీ ఏం కాదు, జాగ్రత్తగా చేయొచ్చు. చూడండి. ఓకే, సో 109 కదా. ఓకే, సో 109కి లాస్ట్కి 7 రావాలంటే, అంటే లాస్ట్ డిజిట్ 7 రావాలంటే 9ని దేనితో గుణించాలి, 9తోని దేన్నైతే గుణిస్తున్నామో లాస్ట్ సంఖ్య కూడా మనకి ఏమై ఉండాలి, 3 ఉండాలి. ఎందుకంటే 9 3 27 కదా. ఓకే, సో 9 ఇంటూ మనకు కావాల్సిన సంఖ్య యొక్క లాస్ట్ డిజిట్ 3 ఉందనుకోండి. ఓకే, సో 9 ఇంటూ 3 27. ఇక్కడ లాస్ట్ సంఖ్య 7 వచ్చే ఛాన్స్ ఉంది కదా. అట్లా చేయాలంటే మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అయితే మన కింద ఆప్షన్స్ లేవు కాబట్టి అది మనకు కుదరదు అన్నట్టు. ఆప్షన్స్ ఉంటే మనం సింపుల్గా చూసి చేయొచ్చు. ఓకే, సో చూడండి, దీన్ని మనం ఇప్పుడు ఎట్లా చేయాలంటే 109 వన్ టైమ్. ఓకే, సో 109 ఒకట్ల 109 ఇక్కడ వరకు పోయింది మనకి. సో 109 పోతే ఇంకెంత మిగులుతుంది, 34లోంచి 9 తీసేయాలి మనం. 34లోంచి 9 తీసేస్తే ఎంత, 25. ఓకే, సో 25 అంటే ఇంకెంత మిగిలింది మనకి, 250 మిగులుతుంది. అంతే కదా. సో 25 0 250. 250 అంటే 109 2 ఎంత, 218. 218 250. 250లోంచి అంటే 50లోంచి 18 తీసేయాలి మనం. 50లోంచి 18 తీసేస్తే ఎంత, 32. 32 అంటే ఇంకెంత మిగులుతుంది, పక్కన 7, 327. 327 అంటే 109 మూలనే కదా. సో 327 అయిపోయింది మనకి. ఓకే, సో 109కి 123 టైమ్స్ ఉంది. ఇది కూడా 100కి 123 టైమ్స్ ఉంటుంది. ఓకే, సో ఎంత, 12,300 అనేది మనకి టీవీ యొక్క ఎంఆర్పి అవుతుంది, ముద్రిత వేల అవుతుంది. ఓకే, సో 12,1300 రూపాయలు మన ఆన్సర్. ఇట్లా చేయాలన్నట్టు. ఓకే, సో ఇంకా మనకు ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా చాలా ఈజీ. ఇంకా మనం ఇంత క్యాలిక్యులేషన్స్ చేయకుండానే లాస్ట్ డిజిట్ ప్రకారం ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో అవి మన ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎగ్జాంపుల్ నెంబర్ 11 క్వశ్చన్. The difference between 31% of a number and 13% of the same number is 576. What is 17% of that number అంటుంది. ఓకే, సో ఒక సంఖ్యలో 31% మరియు 13% అంటే అదే సంఖ్యలో 13% మధ్య తేడా 576 రూపాయలు అయితే ఆ సంఖ్యలో 17% అనుకోండి అంటుంది. ఓకే, ఆ సంఖ్యను మీరు ఏదైనా అనుకోండి. ఆ సంఖ్య నేను ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంఖ్య. ఓకే, ఆ సంఖ్యను మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఓకే, సో ఎక్సే ఎందుకు అనుకోవాలంటే ఏదో ఒకటి అనుకోండి. ఓకే, సో ఏదో ఒకటి అనుకుంటే ఆ సంఖ్యలో 31% మరియు 13% మధ్య తేడా అంటుంది కదా, వాడు ఇచ్చిందే చేద్దాం. ఓకే, సో ఆ సంఖ్యలో 31% మరియు 13% మధ్య తేడా ఎంత ఇచ్చింది మనకి, 576 ఇచ్చింది. ఓకే, సో వాడు ఇచ్చిందే చేస్తున్నాను నేను. సో చూడండి, 31కి 13కి మధ్య తేడా చూడండి. ఓకే, సో 31కి 13 కంటే మధ్య తేడా ఎంత ఉంటుంది,
18 ఉంటుంది అంతే కదా. ఓకే, సో ఆ సంఖ్యలో 18% ఎంత అన్నట్టు 576 అనొచ్చా. ఇప్పుడేమంటుండు అయినా ఆ సంఖ్యలో 17% కనుక్కోమంటాడు. ఓకే, సో 18% అనేది 576 అయితే 17% ఎంత అనేది కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సో 18% చూడండి ఎన్ని టైమ్స్ ఉంది, 18 మూల 54, 18 రెండుల 36. ఓకే, సో 32 టైమ్స్ ఉంది. ఇది కూడా 32 టైమ్స్ ఉంటుంది. ఓకే, సో 17 మూల 51 అంటే 510. ఓకే, సో నెక్స్ట్ 30 కదా, 17 30ల 51 అంటే దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే 17 ఇంటూ 30 + 2 రాసుకుంటున్నాను అన్నట్టు. ఓకే, సో 17 మూల 51 అంటే 17 30ల 510. నెక్స్ట్ 17 రెండుల 34. ఓకే, సో రెండింటిని యాడ్ చేయాలి కదా మనం, ఎంత 544. ఓకే, సో 544 అనేది మన ఆన్సర్. ఇట్లా అన్నట్టు. ఓకే, సో మీరు ఇంకా స్పీడ్గా తెలిస్తే డైరెక్ట్ ఈ స్టెప్ వేస్తారు మీరు, డైరెక్ట్ ఈ తేడాగా అనుకుంటారు. 31 13 మధ్య తేడా ఎంత 18. ఓకే, సో 18% అనేది 576 అయితే సో మనల్ని 17 కనుక్కోమంటుంది కదా, సో 17% ఎంత డైరెక్ట్ ఇది వేసి ఆన్సర్ చేస్తారు అన్నట్టు 544. ఓకే, సో ఇట్లా కొంచెం స్పీడ్గా అయితే ఇట్లా చేయొచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎగ్జాంపుల్ నెంబర్ 12 క్వశ్చన్. 65% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 21 లెస్ దెన్ 4/5 ఆఫ్ దట్ నెంబర్, వాట్ ఈస్ ద నెంబర్ అంటుంది. ఓకే, సో ఒక సంఖ్యలో 65% అనేది ఆ సంఖ్యలో 4/5 వంతు కన్నా 21 తక్కువ ఉంది, అయినా ఆ సంఖ్య ఎంత అంటాడు. ఓకే, సో ఇప్పుడు ఆ సంఖ్యని మనం ఎక్సో వైయో ఏదో ఒకటి అనుకోవచ్చు. సో ఆ సంఖ్యని ఏమనుకోకపోయినా ఏం లేదు, మీకు క్లారిటీ ఉంటే సో మీకోసం ఆ సంఖ్య నేను ఎక్స్ అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే నేను ఎక్స్ అనుకోను ఎక్కువ శాతం, సో మీకోసం అర్థం అవ్వడానికి. ఓకే, సో ఇంకొకటి చూడండి, 4/5 వంతుని మనం శాతాలలో రాసినాం అనుకోండి పర్సంటేజ్. ఓకే, సో ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ భిన్నం నుంచి శాతాలకు మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. సో చూడండి 5 20లో ఉందంటే 4 20లు 80, సో 80% అవుతుంది ఇది శాతాలకు మారిస్తే. ఓకే, సో ఆ సంఖ్యను ఎక్స్ అనుకుంటే. ఓకే, సో 65% అనేది 80% కన్నా 21 తక్కువ ఉంది అంటుంది క్వశ్చన్ అయితే. ఓకే, సో ఆ సంఖ్యలో 80%కి 65% మధ్య తేడా 21 అన్నట్టే కదా దాని అర్థం. ఓకే, సో అంతే కదా, అంటే ఇండైరెక్ట్గా ఇది ఇచ్చింది అన్నట్టు, మీరు డైరెక్ట్ చేయాలన్నా చేయొచ్చు. ఓకే, సో డైరెక్ట్ చేయాలన్నా చేయొచ్చు, అది మీ ఇష్టం. చూడండి 80%కి 65%కి మధ్య తేడా సారీ 80కి 65కి మధ్య తేడా ఎంత 15. ఓకే, సో 15% అనేది ఎంత 21. అయితే ఆ సంఖ్య కనుక్కోమంటుండు. ఆ సంఖ్య 100% ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ సంఖ్యకి. సో ఎక్స్కి 100% ఎంత, ఆ సంఖ్యను మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి. ఓకే, సో చూడండి 3 5ల 15, 3 7లు 21 కొట్టేసి ఇటు నుంచి ఇటు. నెక్స్ట్ 5 అనేది ఎంత ఎగ్జాక్ట్గా 20 టైమ్స్ కదా 100 రావాలంటే సారీ, సో 7కి కూడా 20 టైమ్స్ ఉంటుంది. ఓకే, సో ఎంత 140. ఆ సంఖ్య ఏమవుతుంది 140, ఎక్స్ అనేది 140 అవుతుంది. ఓకే, సో ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనం స్పీడ్గా చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఇది 65 ఇది 80, 65కి 80కి మధ్య తేడా 15 కదా. ఓకే, సో 15% అనేది 21 అయితే 100% ఎంత అనేది మనం కనుక్కుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ నెంబర్ 13 అంటుంది. ఓకే, if the sales tax be reduced from 3.5% to 1/3%, then what difference does it make to a person who purchases an article with market price of 8,400 rupees అంటుంది. అంటే దాని అర్థం అమ్మకపు పన్ను అనేది 3.5% నుండి 3/1/3%కి తగ్గింది, అయినా 8,400 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్న వ్యక్తికి అమ్మకపు పన్నులో వచ్చే తేడా ఎంత అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైందంటే అమ్మకపు పన్ను 3/1/2 నుంచి 3/1/3కి తగ్గింది అన్నట్టు. ఓకే, సో 3/1/2 నుంచి 3/1/3 తగ్గింది, అయినా 8,400 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్న వ్యక్తికి అమ్మకపు పన్నులో వచ్చే తేడా ఎంత అంటుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు ఏమైంది 3.5 నుంచి దీనికి తగ్గింది కదా. సో 3.5 అంటే మనం ఏం రాసుకుంటాం, దీన్ని రాసుకోవచ్చు కదా 3 + 1/2 - 3 + 1/3 కదా. ఓకే, సో అంటే దీని అర్థం ఏంటిది, సో దీన్నే 3 + 1/2 - 3 - 1/3 కదా. ఓకే, సో -3కి +3 క్యాన్సిల్, అంటే 1/2 - 1/3 ఇవన్నీ పర్సంటేజెస్ అన్నట్టు. ఓకే, సో ఎంత పర్సంటేజే కదా. సో చూడండి 1/2%కి 1/3%కి మధ్య తేడా. ఓకే, సో 1/2కి 1/3కి మధ్య తేడా చూడండి 1/2 - 1/3 పర్సంటేజ్ మిగిలింది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3 1 3, 2 1 2, 3 - 2 ఎంత ఒకటే కదా, 1/2 6. ఓకే, సో 1/6% వస్తుంది.
సో వాళ్ళ మధ్య తేడా ఎంత వస్తుంది? 1/6% వస్తుంది అన్నట్టు, 8400. అయితే అది రూపాయలలో చెప్పాలి కాబట్టి మనకి 1/6% ఆఫ్ 8400 కనుక్కోవాలి మనం. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం పర్సంటేజెస్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? డివైడెడ్ బై 100 చేస్తాం, అంతే కదా. ఓకే, సో 1/6ని డివైడెడ్ బై 100 చేస్తే ఏమవుతుంది? 1/600 అవుతుంది. ఓకే, సో ఇంటూ 8400. సో 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్, 6 1 6, 6 4 24. ఓకే, సో 14 రూపీస్ అంటే 14 రూపాయలు తేడా తెలుస్తుంది అన్నట్టు. అంటే ఆయనకి ఇప్పుడు తగ్గింది కాబట్టి 14 రూపాయలు తగ్గుతుంది అన్నట్టు రేటు. ఓకే, సో ఇట్లా అన్నట్టు. లేదు ఇంకా దీన్ని ఇంకా అంటే ఇప్పుడు దీన్నే పెన్ పేపర్ లేకుండా కూడా చేయొచ్చు, కొంచెం తెలివిగా ఆలోచిస్తే చేయొచ్చు, అది కూడా చెప్తా చూడండి. ఓకే, సో మళ్ళీ అయితే ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయం కాబట్టి, సో మనకి తేడా అన్నప్పుడు ఖచ్చితంగా మనం 3.5%కి 1/3% రెండింటికి కనుక్కుంటాం. సో 3 కట్ అయిపోద్దని తెలుసు, కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు తెలుస్తుంది. మనకి ఏమైనా ఇక్కడ తేడా అనేది దేనికి వస్తుంది? 1/2%కి 1/3%కి వస్తుంది. ఓకే, సో 1/2 అంటే మనకు ఆల్రెడీ ఎంత అని తెలుసు? 50% అని తెలుసా? 1/3 అంటే ఎంత అని తెలుసు మనకు? ఆల్రెడీ 33 1/3 అని తెలుసా? ఓకే, సో రెండింటి మధ్య తేడా ఎంత ఉంటుంది చూడండి. ఓకే, సో రెండింటి మధ్య తేడా ఎంత ఉంటుంది? 16 2/3% వస్తుంది. 16 2/3 అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎంత? 1/6. ఓకే, సో 1/6కి ఇంకా పర్సంటేజ్ సింబల్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ మనం క్యాల్కులేషన్ పర్పస్లో వాడినాం దీన్ని. సో దీనికి పర్సంటేజ్ సింబల్ ఉంటుంది, అది ఎవరికైతే తెలుస్తుందో ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే, సో 1/6% అంటే ఎంత వస్తుంది? 1/600 ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/600 ఆఫ్ ది 8400 అంటే తెలిసిపోతుంది మనకి. ఓకే, సో 2 zeros 6 14s అన్నట్టు. ఓకే, సో 14 రూపీస్ డైరెక్ట్ మీరు ఆప్షన్స్లో చూసి మార్క్ చేయొచ్చు, కొంచెం స్పీడ్గా చేసేటోళ్ళకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎగ్జాంపుల్ 14 అన్నట్టు. ఓకే, సో డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1660 రూపీస్. ఇఫ్ 7% ఆఫ్ వన్ నెంబర్ ఈజ్ 12.5% ఆఫ్ ది అదర్ నెంబర్, ఫైండ్ ద టూ నెంబర్స్ అంటుంది. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే రెండు సంఖ్యల మధ్య తేడా 1660 రూపాయలు. ఒక సంఖ్యలో 7.5% అనేది రెండవ సంఖ్యలో 12.5%కి సమానమైన రెండు సంఖ్యలను కనుక్కోండి అంటారు. ఓకే, సో ఆ రెండు సంఖ్యలను మనం ఏమనుకోవచ్చు? ఎక్స్ కామా వై అనుకుందాం. ఓకే, సో మీకు అర్థం కావడం కోసం ఇది ఎక్స్ వై అనుకోకుండా వేరే ఏదైనా అనుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ కామా వై అనుకుందాం ఆ రెండు సంఖ్యలని. సో ఎక్స్ కామా వై అనుకుంటే వాడు ఇచ్చిందే రాద్దాం చూడండి. ఓకే, సో ఒక సంఖ్యలో 7.5% అంటుంది కదా. ఓకే, సో ఒక సంఖ్యలో 7.5% అంటే ఫస్ట్ నెంబర్లో 7.5% అనేది, సో రెండవ సంఖ్యలో 12.5% సమానం అంటుంది. ఓకే, సో రెండవ సంఖ్యలో 12.5% వై అనుకుందాం. ఓకే, సో ఇది అన్నట్టు. దీన్ని బట్టి మనం ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేద్దాం చూడండి. ఈ పర్సంటేజెస్కి క్యాన్సలా, ఈ పాయింట్కి క్యాన్సల్. ఓకే, సో 25 3 75, 25 5 125 అంతే కదా. సో 3x అనేది దేనికి సమానం? 5yకి సమానం. సో వైని తీసుకొస్తున్నాం, ఏమవుతుంది? x/y అవుతుంది. ఈ 3 తీసుకోబోతున్నాం, ఏమవుతుంది? 5/3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ రెండు నెంబర్ల మధ్య రేషియో వచ్చింది మనకి. ఓకే, సో నిష్పత్తి ఎంత వచ్చింది? 5/3 వచ్చింది. ఓకే, సో ఆ రెండు సంఖ్యల మధ్య తేడా 1660 అంటుంది. ఓకే, సో రేషియో ప్రకారం రెండింటి మధ్య తేడా ఎంత? 2 కదా. ఓకే, సో రేషియో ప్రకారం తేడానేమో 2, ఆ సంఖ్యల మధ్య అసలైన తేడా ఏమో 1660 కదా. సో ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇందులో రెండు నెంబర్లను కనుక్కోమంటుంది కదా. సో ఫస్ట్ నెంబర్ ఎంత? 5 కదా. రేషియోతోనే సమానం చేద్దాం అన్నట్టు. ఓకే, సో ఇది చూడండి, 2 ఎంబుల 16, 2 3 6 0. ఓకే, సో ఇది కూడా అంతే అన్నట్టు, 5 × 830. ఓకే, సో ఎంత వస్తుంది? 5 0 0, 5 3 15, పైకి 1 కిందికి 5, 5 ఎంబులు 40 + 1 ఎంత? 41. ఇది ఒక నెంబర్. ఓకే, సో ఇంకొక నెంబర్ ఎంత? 3 కదా. సో 3 కూడా × 830 ఉంటుంది. ఓకే, సో 3 0 0, 3 3 9, 3 ఎంబులు 24. ఓకే, సో ఆ రెండు నెంబర్లో ఒకటి ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4150. ఓకే, సో ఇంకొక నెంబర్ వై ఎంత వచ్చింది మనకి? 2490, 2490. ఓకే, ఇట్లా చేసిరు అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది మీకు. ఓకే, సో ఇది మీకు అర్థం కావాలంటే రేషియో చాప్టర్ అయితే అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళు చేయండి, తెలియని వాళ్ళకి రేషియో చాప్టర్లో వాళ్ళు మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకే, సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో మనకు వాటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. తెలిసిన వాళ్ళకైతే ఈజీ, ఇది తెలియని వాళ్ళకి కొంచెం టైం పట్టుద్ది అంతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎగ్జాంపుల్ నెంబర్ 15. The difference between the value of a number increased by 25% and the value of the original number decreased by 30% is 22. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అంటారు. ఓకే, సో ఒక సంఖ్య యొక్క 25% పెరిగిన తర్వాత మరియు అదే సంఖ్య యొక్క 30%
తగ్గిన తర్వాత వచ్చిన సంఖ్యల మధ్య తేడా 22 అయితే ఆ సంఖ్య ఎంత అంటుంది. ఓకే. సో మీకు అర్థం కావడానికి కోసం ఆ సంఖ్యను నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా. ఓకే. సో ఎక్స్ అనుకుంటే సో ఏదైనా సంఖ్యని ఇట్ సెల్ఫ్ చెప్పాలంటే మనం ఏం చెప్తాం? అంటే ఆ సంఖ్యని మనం ఎక్స్‌ని ఎగ్జాక్ట్‌గా మనం 100% ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు కదా మనం. ఓకే. సో ఎక్స్‌ని ఏ నంబర్ అయినా ఇట్ సెల్ఫ్ అంటే దానికదే చెప్పాలంటే 100% మనం రిప్రజెంట్ చేస్తేనే దాన్ని రిప్రజెంట్ చేసినట్టు మనం. ఓకే. సో 100% చెప్పాలి. అయితే ఆ సంఖ్య 25% పెరిగిన తర్వాత అంటుండు. ఓకే. సో 100లో 25% ఎంత? 125 కదా! ఓకే. సో అంటే 25% పెరిగిన తర్వాత 100లో 25% 25. సో అది పెరిగిన తర్వాత ఏమైతది? 125% అయితది. నెక్స్ట్ ఏమంటుండు? అదే సంఖ్య యొక్క 30% తగ్గిన తర్వాత. ఓకే. సో 100లో 30% ఎంత? 30. ఓకే. సో ఆ 30 తగ్గిన తర్వాత 100లో 30 తగ్గిన తర్వాత ఆ నంబర్ ఏమైతది? 70% అయితది. ఓకే. సో ఈ రెండిటి మధ్య తేడా 22 అని ఇచ్చిండు. ఓకే. సో తేడా అంటే మైనసే కదా! ఈ తేడా అనేది ఎంత ఇచ్చిండు? 22 అని ఇచ్చిండు. అయితే ఆ సంఖ్యను కనుక్కోమంటుండు. ఆ సంఖ్య ఏమైతది? 100% కదా! సో కనుక్కుందాం చూడండి. 125%కి 70%కి అంటే 125కి 70కి మధ్య తేడా ఎంత? ఇక్కడ 30 కలిపినామనుకో మనకు 100 పోతది. 100కి ఇక్కడ 25 ఎక్కువుంది కాబట్టి ఇక్కడ 30 + 25 ఎంత తేడా? 55 కదా! ఓకే. సో ఎక్స్‌లో 55% అనేది 22 కదా! సో ఆ సంఖ్య ఎక్స్ అనేది మనం ఏమనుకున్నాం? 100% అనుకున్నాం కదా! సో 100% ఆఫ్ ఎక్స్ ఎంత? చూడండి. సో 100% అంటే ఇది చూడండి. 11 5ల 11 2 కదా! సో 5కి ఎన్ని టైమ్స్ ఉంది ఇది? 20 టైమ్స్ ఉంది కదా! 5 20ల 100. ఇది కూడా అంతేనంట 2 20ల ఎంత అయితది? 40. సో ఆ సంఖ్య ఏమైతది? 40 అయితది. ఓకే. సో ఎక్స్ వాల్యూ ఎంత ఏమైతది? 40. ఓకే. సో నెక్స్ట్ వన్. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వెషన్స్ మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో వీలున్నంత వరకు ఇది ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎక్కువ మందికి షేర్ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తే సో నేను కంటిన్యూ చేస్తా. ఇదే సీరీస్‌ని కంటిన్యూ చేస్తా. మీకేమైనా డౌట్స్ ఉంటే 9849169471కి కాల్ చేయండి. సో ఇంకా మీరు సీరియస్ ప్రిపరేషన్ ఉన్నారనుకోండి. సో ఆల్రెడీ నేను కిరణ్స్ బుక్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. ఓకే. సో అంటే ఫీ విషయంలో మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. సో చూద్దాం. అంటే మీ అవైలబిలిటీని బట్టి దాని ప్రకారం మీరు అంటే దేనికి ప్రిపేర్ అయితున్నారు? దాని ప్రకారం చెప్తే మీకు ఏ కోర్స్ తీసుకుంటే బావుంటదనేది మీకు చెప్తాను. ఓకే. సో కిరణ్స్ బుక్ వీటితో పాటు బేసిక్స్ ఇట్లా చాలా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిన క్లాసెస్ ఉన్నాయి. ఓకే. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్.